హలో బిజీ పీపుల్, గుడ్ ఈవినింగ్. ఎక్కడికొచ్చామో చూస్తున్నారు కదా, ఐఫిల్ టవర్, ప్యారిస్. ఆఫీస్ పని మీద ప్యారిస్ ట్రిప్‌కి వచ్చాము ఒక 15 రోజులు. ఈ 15 రోజులు మీకు ప్యారిస్ మొత్తం తిప్పి చూపిస్తాను. ప్యారిస్‌కొచ్చే ముందు కొన్ని వ్లాగ్స్ చూశాను యూట్యూబ్‌లో ఇన్ఫర్మేషన్ కోసమని. కానీ వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఎవరు ప్రొవైడ్ చేయలేదు. లైక్ నాన్వేషనా, తెలుగు ట్రావెలర్, అంటే కంటెంట్ అనేది అంత ఎఫెక్టివ్‌గా లేదనమాట. సో ట్రస్ట్ మీ, ఐ విల్ ప్రొవైడ్ యూ ద బెస్ట్ కంటెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఎక్స్‌ప్లోర్ ప్యారిస్ విత్ మీ. యూజువల్‌గా మీకు ప్యారిస్ అనగానే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? వీడియోను పాజ్ చేసి కింద కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ ఐఫిల్ టవర్ గుర్తొస్తుంది. సెకండ్ వచ్చేలేకి తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అంటారని తెలుసు అందరికీ. థర్డ్ వచ్చేలేకి మన్మధుడు మూవీ. దాంట్లో ప్యారిస్ ఎపిసోడ్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది హిలేరియస్‌గా. తరువాత ప్యారిస్‌లో బ్రిడ్జిలు ఎక్కువని తెలుసు. ఇక్కడ మధ్యలో ఒక రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. దాని మీద చాలా బ్రిడ్జిలు ఉన్నాయన్నమాట. తర్వాత ప్యారిస్ ఈజ్ ఫేమస్ ఫర్ పెర్ఫ్యూమ్స్, ఆర్ట్స్ అండ్ థియేటర్స్. ఇక్కడ ఒక బాబాయ్ పాట పాడుతున్నాడు. ఒకసారి చూద్దాం పదండి. లెట్స్ ఎంకరేజ్. సూపర్‌గా పాడాడు కదా! యావ మాస్టర్, మాకు అవన్నీ తెలీదంటారా? ఓకే, లెట్ ఇట్ బీ. ఒక 1 మినిట్ ఐఫిల్ టవర్ హిస్టరీ చెప్తాను. దీన్ని 1889లో కట్టారు. ఎందుకు కట్టారంటే ఆ సంవత్సరానికి ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగి 100 ఇయర్స్ అవుతుంది. సో దాని సందర్భంగా 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక ముఖద్వారం కావాల్సొచ్చిందనమాట. దానికోసమని ఈ ఐఫిల్ టవర్‌ని కట్టారు. ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఈసారి ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక విషయానికొస్తే 1944లో హిట్లర్ ఫ్రాన్స్‌ని ఆక్రమించుకున్నప్పుడు ఈ ఐఫిల్ టవర్‌ని పడేద్దామని ట్రై చేశాడంట. కానీ ఎందుకో మనసొప్పక దాన్ని అలాగే వదిలేశాడు. 2000 సంవత్సరంలో ఐఫిల్ టవర్‌కి లైటింగ్‌లేశారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసమని. ఆ ప్రోగ్రామ్ చాలా బాగుండేలేకి ఇంకా ఆ లైట్స్‌ని అలాగే కంటిన్యూ చేశారనమాట. ఇప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ చీకటి పడ్డ తర్వాత లైట్‌లేస్తారనమాట. చాలా బాగుంటుంది ఐఫిల్ టవర్ అప్పుడు. మీకు వస్తుంది కదా, చూద్దురు గాని. నాకైతే ఐఫిల్ టవర్ చూడడానికి మినిమమ్ 10 అవర్స్ కావాలి. 10 అవర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఒక 3 అవర్స్ ఐఫిల్ టవర్ మీద స్పెండ్ చేయొచ్చు. ఇంకో 3 అవర్స్ ఐఫిల్ టవర్ చుట్టుపక్కల చూడొచ్చు. ఇంకో 4 అవర్స్ ఆ పక్కన చెప్పాను కదా రివర్ ఉంటుందని, సీన్ రివరు. ఆ రివర్ మీద బోటింగ్ ఉంటుందనమాట. ఆల్మోస్ట్ ఒక 3, 4 కిలోమీటర్స్ తిప్పుతారు ఆ బోట్ మీద. సిటీ కూడా చూడొచ్చు ఆ బోట్ రైడింగ్‌కెళ్తే అనమాట. సో అందుకని మినిమమ్ 10 అవర్స్ కావాలి. అంటే మీరు 1 అవర్‌లో ఎళ్లి చూసేసి కూడా రావచ్చు. కానీ పూర్తిగా ఎక్స్‌ప్లోర్ చేయాలంటే మినిమమ్ 10 అవర్స్ మన చేతిలో పెట్టుకొని అక్కడికెళ్ళాలనమాట. ఈరోజు ఇక్కడ మేము ఆల్మోస్ట్ 4 అవర్స్ స్పెండ్ చేశాము. ఒక 3 అవర్సు ఐఫిల్ టవర్ చుట్టుపక్కల తిరిగాము. తర్వాత లైవ్ మ్యూజిక్ ఇన్నాము. తర్వాత గార్డెన్స్ అవి మొత్తం ఎక్స్‌ప్లోర్ చేశాము. ఒక 1 అవరు లైటింగ్‌లు వేసే వరకు ఉండి, లైటింగ్‌లు కూడా చూసి ఎళ్ళామనమాట. తర్వాత నెక్స్ట్ వీకెండ్ వస్తాము. అప్పుడు ఐఫిల్ టవర్ ఎక్కుతాం పైకి ఒక 3 అవర్స్ మినిమమ్. తర్వాత ఒక 4 అవర్సు బోట్ రైడింగ్. సో ఇవి 2 పెండింగ్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ ప్యారిస్‌లో ఆల్మోస్ట్ 9:30, 10 మధ్యలో చీకటి పడుతుందనమాట. సో అప్పుడు దాకా అటు ఇటు తిరుగుతూ టైమ్ పాస్ చేశాము. సో ఎగ్జాక్ట్ 10కి లైటింగ్ స్టార్ట్ చేస్తాడనమాట. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఉన్నాం తర్వాత. తర్వాత ఇంక రిటర్న్ అయిపోయాం. 11:30కి అలా రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ వద్దాం. అప్పుడు ఐఫిల్ టవర్ ఎక్కుదాం, సీన్ రివర్‌లో రైడింగ్‌కెళ్దాం. ఇంకా చాలా ఉన్నాయి ప్లాన్స్. లెట్స్ సీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బై బై. గుడ్ నైట్.